సూర్యాపేటలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిందన్న కక్షతో కాంగ్రెస్ నేతలు అరాచకానికి పాల్పడుతున్నారు. కౌన్సిలర్ పావని కృపాకర్ ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత ఆనంద్ గారు. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆనంద్ గారు, ఎందుకు కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు? వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న కౌన్సిలర్లని మొత్తము ఒక సంతలో పశువుల మాదిరిగా కొంతమందిని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మన మంత్రి జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ ప్రగతి పదంలో దూసుకుపోతుంది. ఆ విషయంలో వాళ్ళు ఓర్వలేక ఈ ప్రగతిని అడ్డుకోవటానికి వాళ్ళు ఈ రకంగా చేసి నిన్న వాళ్ళు అవిశ్వాసం వీగిపోయే వరకు వాళ్ళు తట్టుకోలేక బీఆర్ఎస్ కౌన్సిలర్ మీద వాళ్ళు దాడికి చేసింది. మరి ఇంతమంది కలిసి ఒకేసారి దాడి చేస్తున్నప్పటికీ పోలీసులు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? పోలీసులు అధికార పార్టీ పక్షంలో కొంతవరకు వాళ్ళనే మనల్ని బాగా బీఆర్ఎస్ కార్యకర్తలనే పూర్తి స్థాయిలో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళనేమో పూర్తి స్థాయిలో వదిలేస్తున్నారు. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు? నెక్స్ట్ ఏం లేదండి, ఇప్పుడు మేము ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మా ఎమ్మెల్యే గారైన జగదీష్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ మీ కార్యాచరణను రూపొందిస్తాం. మేము ఇంతకుముందు 10 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు సూర్యాపేటలో ఎటువంటి దౌర్జన్యాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ జగదీష్ రెడ్డి గారి అధ్యక్షతన జగదీష్ రెడ్డి గారి పాలనలో మేము బ్రహ్మాండంగా ముందరికి పోయాం. వాళ్ళు ఇవాళ రావడంతోనే ఇటువంటి దౌర్జన్యాలకు పాల్గొనడం దురదృష్టకరం. థ్యాంక్ యూ ఆనంద్ గారు.